ఆయన ఏం చెప్తున్నారంటే దాని మీద అభిప్రాయాలు పుస్తకాల్లో ఏం చెప్పారు, దాని మీద ఉన్న నాలెడ్జ్, ఆ యథార్థం విషయంలో ఉన్న ఇన్ఫర్మేషన్, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ అంతటి మీరే సెల్ఫ్ డిస్కవరీ అనే ప్రయాణం చేయండి. ఒపీనియన్స్ లో పట్టుబడకుండా, ఐడియాస్తో ఉండకుండా ప్రేమ ఏమిటో తెలుసుకోండి. ప్రేమించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లవ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేవి లేకుండా మీరు ప్రేమించినప్పుడు అన్ని రైట్గా అయిపోతాయి. ప్రేమకి దాని ఓన్ యాక్షన్ ఉంటుంది. ప్రేమించండి, మీకు అందులో ఉన్న ఆశీర్వచనం తెలుస్తుంది. అథారిటీ నుంచి బయటపడండి. ఎవరైతే మీకు ఇది ఇది ప్రేమ అని చెప్తున్నారో ఇది కాదు అని, వాటి నుంచి బయటపడండి. ఏ అథారిటీకి తెలియదు, తెలుసున్న వాడు చెప్పలేడు. ప్రేమ అన్నది ప్రేమలోనే ప్రేమించండి, అప్పుడే మీకు అవగాహన అవుతుంది అన్నారు. అంటే ఇంకొకరి మీద గాని పుస్తకాల మీద గాని ఆధారపడొద్దు అని చెప్తున్నారు. అంటే ప్రేమిస్తేనే ప్రేమ ఏమిటో అర్థమవుతుంది తప్ప, ప్రేమ కలిగి ఉంటే అభిప్రాయాలు, దానికోసం తెలుసున్న జ్ఞానం, వాళ్ళు చెప్పిన విషయాలు పెట్టుకున్నప్పుడు మీకు ప్రేమ ఏమిటో తెలియదు. మీరు ప్రేమిస్తే దాని బ్లెస్సింగ్ ఏమిటో మీకు తెలుస్తుందని చెప్పారు. అర్థమైందా? వసంతలత, నీకేమర్థమేం చెప్తావా? నమస్కారం అందరికి. అంటే ప్రేమ అనేది ఆలోచనతో మాత్రం మనసుతోని ఆలోచనతోని నువ్వు అర్థం చేసుకోలేవు. అది ఆలోచనలకు చాలా అతీతమైనటువంటి విషయం. అది ఏదైనా అంటే ఏది మనం ఎలా ఫారం చేసుకున్నా అది ఒక ఒపీనియనే అవుతుంది తప్ప, లేకపోతే యువతల వాళ్ళు చెప్పిన విషయాల్ని ఫాలో అవ్వడం అలా అవుతుంది. అంతేగాని లేకపోతే దాన్ని కరెక్టా కాదా అని ఒక తార్కికంగా ఆలోచించడం, వాటితో ద్వారాయే మనం ప్రేమ అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. కానీ అలాగా అది సరి అయినటువంటి అండర్స్టాండింగ్ తావుతీదు. మీరు అవేవీ లేకుండా కేవలం అన్నమాట అనుభవంతో ద్వారాయే తెలుసుకోగలరు. అనుభవాన్ని అనుభవించాలి. ఆ అనుభవము మీకేం నేర్పుతుందో మీరంతటా మీరే సొంతంగా డిస్కవర్ చేసుకోవాలి. ఆ ప్రేమ, ఆ యూనివర్సల్ లవ్, ఆ లవ్ అనేది ఉన్నప్పుడు నీకు నా అనేటువంటి, ఇప్పుడు ఏది ఆలోచించినా సరే నా ఒపీనియను, నేను అనేటువంటి విషయం వచ్చేస్తుంది. అది రాకుండా నువ్వు అనుభవించగలిగితే అది సరే ప్రేమ అనే విషయాన్ని అండర్స్టాండ్ చేయడానికి ఇది అర్థమవుతుంది అని అలాగా కొంత అర్థమైంది నాకు. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో రైట్ యాక్షన్ ఉంటుంది. అప్పుడు ప్రేమ బ్లెస్సింగ్ తెస్తుంది. ఆ అభిప్రాయాలు, దానికోసం ఇతరులు చెప్పిన జ్ఞానము, ఇవన్నీ పుస్తకాల్లో చెప్పినది పక్కన పెట్టి, ఉద్దేశ్యాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమించు, అప్పుడు ప్రేమ ఏమిటో తెలుస్తుంది. ప్రేమకి దాని రైట్ యాక్షన్ ఉంటుంది. అంటే ప్రేమ ఉన్నప్పుడు చేసేదంతా రైట్ గానే ఉంటుంది. అవతల వాళ్ళలో కూడా మనం ఏమి తప్పు పట్టాం. అది అందుకని ఆయన ఏమన్నారంటే ప్రేమించు, అప్పుడు నీకు అవగాహన అయిపోతుంది అన్నారు. అది అంటే పదాలతో, ఇతరుల అభిప్రాయాలతో, అథారిటీ పెద్దవాళ్ళు ఏం చెప్పారో ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి, అవన్నిటికి సంబంధం లేకుండా అవన్నీ తీసేసి ప్రేమించన్నారు. మీకు పదాలే తెలుసు, వాళ్ళు చెప్పిన అభిప్రాయాలే తెలుసు, ఒక యథార్థం దగ్గర అభిప్రాయం అక్కర్లేదు. సూర్యుడు ఉన్నాడు అన్నదానికి నీ అభిప్రాయం ఏంటి, ఉన్నాడా లేదా అని అడగక్కర్లేదు.
ఉమ్, యథార్థం అన్నది అభిప్రాయాలకు అతీతంగా ఉంటుంది. ఉమ్. రాంబుద్రి గారు మీరేమైనా అడుగుతారా? నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు ఒక అభిప్రాయం వ్యక్తపరిస్తే అది కిచించుకుపోతుందా? అంటే ఒక 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 వ్యక్తి యొక్క ఒపీనియన్ లోకి వెళ్ళిపోతుందని అంటున్నారా మీరు? అభిప్రాయంతో చూస్తాం, అప్పుడు ఆ సత్యం ఏమిటో తెలుసు, మనం అనుభవించలేం. అవును మేడం. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క నేపథ్యాన్ని బట్టే ఆ అభిప్రాయం వస్తుంది కాబట్టి అది కరెక్ట్ డెఫినేషన్ కాదు అనేది మనకు తెలిసిపోతుంది. అలా కాదు, ఆ అభిప్రాయంతో కండిషన్ అయిపోయి మనకు అవగాహన వైపు వెళ్ళాం. ఆహా. అంటే నేను ముందే నిర్ణయించుకున్నాను కాబట్టి నాకు ఇంకా ఏది నేను అంగీకరించలేని స్థితిలో ఉంటాను. అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది దానికి అతీతమైంది. అంటే ఇప్పుడు ఉన్న అంటే ఆ, ప్రత్యేకించి అంటే నాకున్న ఒక ఒపీనియన్ పక్కకు పెట్టి చూడమంటారు అంతేనా? ఒపీనియన్ ముందు దానికోసం తెలుసుకున్న జ్ఞానం, దాని మీద చిన్నప్పటి నుంచి ఉన్న అభిప్రాయాలు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. అన్ని పుస్తకాల్లో పక్కన చెప్పిన పెట్టేసిన జ్ఞానం, పెద్దవాళ్ళు అన్ని గురువులు పక్కన. చెప్పినది అన్ని పక్కన పెట్టిమంటున్నారు. ఆహా. అవన్నీ ఉంటే వాటితోటి చూస్తాం కదా. అవును మేడం. ఆయన అంటే ఎంతసేపు ఇప్పుడు అన్ని అన్ని పక్కన పెట్టి న్యూట్రల్ గా ఉండాలంటారా? న్యూట్రల్ గా ఉండి ప్రేమించమంటున్నారు. ప్రేమిస్తే ప్రేమ ఏమిటో తెలుస్తుంది. అది ప్రేమించకుండా వీళ్ళు ఆహా. వాళ్ళు చెప్పిన అభిప్రాయాల వల్ల ప్రేమ ఏమిటో ఎప్పటికీ తెలుసుకోలేము. ఆహా. నీ సొంత అనుభవంతో నీకు తెలుస్తుంది అన్నారు. అంటే సెల్ఫ్ డిస్కవరీ, అప్పుడు నువ్వు డిస్కవర్ చేయగలవు అని చెప్తున్నారు. అవును మేడం. అది మాటలకి వర్ణనలకి అతీతం, వివరణలకి. అంటే అక్కడ ఏమొస్తుందో మనకు అనవసరం, అలాగ చేయాలి. నిజంగా ప్రేమ అంటే తెలుసుకోవడానికి వీళ్ళు వాళ్ళు చెప్పిన విషయాల్ని పక్కన పెట్టి, పుస్తకాల్లో చదివిన విషయాల్ని పక్కన పెట్టి, నీకు నువ్వే తెలుసుకో, ప్రేమించు, ప్రేమ అంటే అవగాహన అవుతుంది అన్నారు. అవును. అంటే ఈ ఒక్క విషయమే కాదు, అన్ని అన్ని విషయాలు దానికి వర్తిస్తుంది అంటారు. అన్ని విషయాలు అంటేనండి, ఇప్పుడు ఏది ప్రాపంచికమైన కంప్యూటర్ జ్ఞానం అలాంటివి ఉన్నాయనుకోండి, అది వేరు కదా. ఇలాంటి ప్రేమ అంటే ఏమిటో తెలియాలంటే వాళ్ళు వచ్చిందే దానికోసం వచ్చారు కదా. ప్రేమ ఏమిటో మాకు తెలియట్లేదు, వీళ్ళు వాళ్ళు చెప్పినవే మేము వింటున్నాం. అవునండి. అవును. అవును. అందుకని అర్థమైంది. కాదు, అందరికీ కూడా తెలియదు, మనం ఆ అభిప్రాయాల్లోనే జీవిస్తాం. ప్రేమిస్తేనే అది అది అవగాహన అవుతుంది. మనం అప్పుడు ఆ ప్రేమించడంలో ఉన్న ఆ బ్లెస్సింగ్ ఏమిటో తెలుస్తుంది. బ్లెస్సింగ్ అది ఏమిటో ఎవరికి వారి అనుభవంలోనే డిస్కవరీ చేయగలరు. కానీ ఈ పదజాలాల దృష్టిలో పెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా వాటి పరంగానే ఆలోచిస్తాం, యథార్థాన్ని అవునండి. చూడడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాం. అవును. అది కృష్ణమూర్తి గారు చెప్తున్నది, అందులో సత్యం అదే కదా. కరెక్ట్. కరెక్ట్. ఓకే, అర్థమైంది కదా. అర్థమైంది. ముగించేద్దాం.